మన కంట్లో చిన్న నలుసు పడితేనే విలవిలలాడిపోతాం. అలాంటిది మృదువుగా కదలాల్సిన కీళ్లల్లో ఉప్పుగడ్డల్లాంటి స్ఫటికాలు తయారై అనుక్షణం సూదుల్లా పొడుస్తుంటే ఆ బాధను మనం మాటల్లో చెప్పలేం. నొప్పి వాపుతో కీళ్లన్నీ నిప్పుల కొలిమిలాగా రగులుతున్నట్లుగా ఉంటుంది. కీళ్లల్లో ఉప్పు స్ఫటికాలు ఏర్పడి ఇలా బాధలకు గురిచేసే ఈ సమస్యను గౌట్ అని, గౌటీ ఆర్థరైటిస్ అని పిలుస్తారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే గౌట్ వ్యాధికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గౌట్ అనేది యూరిక్ యాసిడ్ అసమతుల్యత వల్ల ఏర్పడే సమస్య. ఈ వ్యాధిలో యూరిక్ యాసిడ్ మోతాదు రక్తంలో తీవ్రంగా పెరుగుతుంది. పెరిగిన యూరిక్ ఆమ్లం స్ఫటికాలుగా మారి కీళ్లలోకి చేరి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఇలాంటి కీళ్ల నొప్పులను వైద్య పరిభాషలో గౌటీ ఆర్థరైటిస్ అంటారు. ఇది చాలా తీవ్రమైన సమస్య. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4% మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. సాధారణంగా ఈ వ్యాధి 30 నుంచి 45 వయసు వారిలోనే కనిపిస్తుంది. స్త్రీలతో పోలిస్తే ఈ వ్యాధి పురుషుల్లోనే ఎక్కువ. గౌట్ వ్యాధిలో ముందుగా కాలి బొటన వేళ్లు వాపుకు గురవుతాయి. కీళ్ల వాపుతో పాటు కీళ్లు ఎర్రగా మారటం, విపరీతమైన నొప్పి, కీళ్లు వేడిగా ఉండటం, రాత్రి వేళల్లో విపరీతమైన జ్వరం, నీరసంగా ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. గౌటీ ఆర్థరైటిస్లో కాలి బొటనవేలు, మడమలు, మోకాళ్ళు ఎక్కువగా వాస్తాయి. గౌట్ అనేది ఒక రకమైన కీళ్ళవాతం అండి. జనరల్గా అన్ని రకాల కీళ్ళవాతాలకి గౌట్ చాలా భిన్నంగా ఉంటుంది. కీళ్ళవాతం అంటేనే మల్టిపుల్ జాయింట్స్లో ఎఫెక్ట్ అవుతుంది. బట్ గౌట్ అనేది సింగిల్ జాయింట్తో ప్రజెంట్ అవుతుంది. ఏదో ఒక్క జాయింట్లో వాపు, నొప్పి, జాయింట్ ఎర్రగా అవ్వటం అండ్ దీన్ని రావటం కూడా అక్యూట్ ఆన్సెట్, ఓవర్ నైట్ ప్రజెంట్ అవుతుంది. ముందు మధ్యాహ్నం వరకు బాగుంటారు, సాయంత్రం రాత్రిలోపు సడన్గా నొప్పి వస్తుంది అండ్ ఆ నొప్పి తీవ్రత అనేది చాలా సివియర్గా ఉంటుంది. ఆ నొప్పితో పేషెంట్ కనీసం నడవటం కూడా, కాలు మీద బరువు కూడా పెట్టలేనంత సివియర్గా ఉంటుంది. సో ఈ లక్షణాలని బట్టి మనం అది గౌట్ అయ్యే అవకాశం ఉంది అని అనుమానిస్తాం. యూరిక్ యాసిడ్ అనే టెస్ట్ చేయటం ద్వారా గౌట్ని నిర్ధారించవచ్చా అంటే ఎవ్రీ టైం అది కన్ఫర్మ్ చేయలేమండి. ఎందుకంటే ఒక్కొక్కసారి గౌట్ అక్యూట్గా ప్రెజెంట్ అయినా కూడా వాళ్ళలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఆర్ నార్మల్ రేంజ్లో ఉంటాయి. జస్ట్ బికాజ్ యూరిక్ యాసిడ్ నార్మల్ ఉందని దాని గౌట్ అని అనకుండా ఉండలేము. సో సిమ్టమ్స్ని బట్టి దాని ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే గౌట్ రావడానికి కొన్ని ఫ్యాక్టర్స్ని మనం ముందుగా ఐడెంటిఫై చేయొచ్చు. సపోజ్ కొంతమంది ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కానీ, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కానీ ఈ గౌట్ అటాక్స్ అనేవి ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ముందు 2-3 రోజుల్లో ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్నారా, లేక నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఒక్కసారి తినటం కాకుండా వరుసగా 2-3 రోజులు నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ, హై ప్రోటీన్ ఉన్న డైట్ కానీ తీసుకుంటే గౌట్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ హిస్టరీని బట్టి, ఆ సిమ్టమ్స్ని బట్టి మనం గౌట్గా డయాగ్నోస్ చేస్తాం కానీ ఓన్లీ యూరిక్ యాసిడ్ లెవెల్ని బట్టి ఎప్పుడూ డయాగ్నోస్ చేయకూడదు. గౌట్ అనేది మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఆల్టర్ అవ్వటం వల్ల వస్తుంది. యూరిక్ యాసిడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవటం వల్ల, ప్యూరిన్ రిచ్ ఫుడ్ అంటారు. ఆ ప్యూరిన్ రిచ్ ఫుడ్ తీసుకున్నప్పుడు మన బాడీలో కొన్ని ఎంజైమ్స్ ఉండి ఆ ప్యూరిన్ రిచ్ ఫుడ్ని మెటబలైజ్ చేసి యూరిన్ ద్వారా అది బయటికి వెళ్ళిపోయేలా చేయాలి. ఆ ఎంజైమ్ ఏదైతే సరిగ్గా పనిచేయలేదో ఆ టైంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ మన బాడీలో అక్యుములేట్ అయ్యి అవి ఎక్కడైనా డిపాజిట్ అవుతాయి. అది జనరల్గా జాయింట్లో డిపాజిట్ అయినప్పుడు మనకి అది కీళ్ళవాతంగా బయటకు వస్తుంది. ఒక్కొక్కసారి జాయింట్లో కాకుండా ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి మన బాడీలో వేరే ప్లేసెస్లో కూడా డిపాజిట్ అవ్వచ్చు. సమ్టైమ్స్ బోనీ ప్రామినెన్సెస్ మీద డిపాజిట్ అయ్యి ఒక చిన్న చిన్న గడ్డల్లాగా కనిపిస్తాయి. ఆ గడ్డలు ఎక్కువయ్యి కొంతమందిలో ఇన్ఫెక్షన్ రావటం కానీ, ఒక్కొక్కసారి ఆ గడ్డలు రప్చర్ అయ్యి చాక్ పీస్ మెటీరియల్ లాగా తెల్లగా డిశ్చార్జ్ వస్తుంది. అది కూడా ఏదో ఇన్ఫెక్షన్ లాగా ట్రీట్ చేసేసి మళ్ళీ వదిలేస్తూ ఉంటారు. దీర్ఘకాలికంగా ఇలాంటి సమస్యను వదిలేసినప్పుడు మల్టిపుల్ జాయింట్స్లో గౌట్ క్రిస్టల్స్ డిపాజిట్ అయ్యి వీళ్ళు కూడా ఒక్క జాయింట్ కాకుండా మల్టిపుల్ జాయింట్స్లో ఆర్థరైటిస్తో ప్రెజెంట్ అవుతారు. దాన్ని పాలిఆర్టికులర్ గౌట్ అని, టోఫేషియస్ గౌట్ అని అంటాం. గౌట్ వ్యాధి రావటానికి రక్తంలో పెరిగిన యూరిక్ యాసిడే ప్రధాన కారణం. నిజానికి యూరిక్ యాసిడ్ అనేది శరీరానికి అవసరమైన పదార్థమే. ఇది ఆహారంలో మనం తీసుకునే ప్రోటీన్లు జీర్ణమైన తర్వాత ఏర్పడే ఒక విష పదార్థం.
ప్రాథమికంగా ఈ విష పదార్థం రక్తంలో కలిసి శుద్ధి కోసం మూత్రపిండాలకు చేరుతుంది. మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేసి అందులోని విష పదార్థాలను, వ్యాధికారక పదార్థాలను వేరు చేసి మూత్రం ద్వారా మన శరీరం నుంచి బయటకు పంపించి వేస్తాయి. అధిక మోతాదులో ప్రోటీన్లు తీసుకోవటం అంటే మాంసాహారం, చేపలు తదితర ఆహారం ఎక్కువగా తీసుకోవటం, స్థూలకాయం, అతిగా మద్యపానం చేయటం, మూత్రపిండాల వ్యాధులు, అధిక రక్తపోటు, రోగ నిరోధక శక్తిని తగ్గించే మందుల వినియోగం లాంటివన్నీ గౌట్ వ్యాధికి కారణమవుతాయి. చాలామంది నాన్ వెజ్ తింటారు, చాలామంది ఆల్కహాల్ తీసుకుంటారు, బట్ అందరికీ గౌట్ రాదు. ఎవరికైతే ఈ ఎంజైమ్ ఏదైతే మెటబాలిజంకి కావాల్సిన ఎంజైమ్లో లోపం ఉంటుందో, దాని పనితీరు తగ్గుతుందో వాళ్ళలో మాత్రమే గౌట్ వస్తుంది. సో కొంతమంది పిల్లల్లో కూడా ఈ ఎంజైమ్ అనేది జన్యుపరంగా లోపం రావటం వల్ల ఈ ఎంజైమ్ పనితీరు సరిగ్గా లేకపోతే చిన్నపిల్లల్లో కూడా గౌట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో గౌట్ని ఎంతకాలం ట్రీట్ చేయాలి? ఇది కామన్గా బయట ఎలా ఉంటుందంటే యూరిక్ యాసిడ్ టెస్ట్ చేస్తాము, పెయిన్ వస్తుంది, సో దీన్ని గౌట్గా నిర్ధారించేసి ట్రీట్మెంట్ ఇస్తారు. ఒక వారం 10 రోజులు లేదా ఒక నెల రోజుల్లో సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి, ట్రీట్మెంట్ ఆపేస్తారు. బట్ ట్రీట్మెంట్ రికమెండేషన్స్ ఎలా ఉన్నాయంటే ఒకసారి గౌట్ అటాక్ వస్తే ట్రీట్మెంట్ కూడా లైఫ్ లాంగ్ ట్రీట్మెంటే. సో ఎంజైమ్ మెటబాలిజంకి కావాల్సిన డ్రగ్ అనేది మనం వాడి ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ని ఎప్పుడు ఒక టార్గెట్ లెవెల్ ఉంటుంది 6 or 5. ఎవరికైతే TO5 ఉంటాయో వాళ్ళకి యూరిక్ యాసిడ్ లెవెల్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ 5. TO5 లేని వాళ్ళకి యూరిక్ యాసిడ్ లెవెల్ షుడ్ బి లెస్ దాన్ 6. ఈ టార్గెట్ని మనం ఎప్పుడు మెయింటైన్ చేస్తే ఫ్రీక్వెంట్ గౌట్ అటాక్స్ రాకుండా చూసుకోగలుగుతాం. గౌట్ వ్యాధిని రాకుండా నివారించుకోవాలంటే దానికి కారణమయ్యే యూరిక్ యాసిడ్ శరీరంలో పెరగకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ని పెంచే మాంసాహారాలు, ఆల్కహాల్, మరీ ముఖ్యంగా బీర్ లాంటివి ఆపేయాలి. ఇక బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి. మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. ఈ జాగ్రత్తల ద్వారా గౌట్ను నివారించుకోవచ్చు.